శ్రీగురుభ్యో నమః. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. వేదములు అనేక విషయాలు చెబుతూ ఇందులో ముఖ్యమైనటువంటి ఒక విషయం ఉన్నది. ధీశక్తి. ధీ అంటే బుద్ధి, బుద్ధిశక్తి. ఈ బుద్ధి మానవునకు ఒక విశేషమైనటువంటిది. ఈ ధీశక్తి ఎంత శక్తివంతమైనదో అంత గొప్పవాడవుతాడు. అంత గొప్ప విశేషమైనటువంటి ధీశక్తి. ఈ ధీశక్తి మీదనే, బుద్ధిశక్తి మీదనే అతని జీవితం అంతా ఆధారపడి ఉన్నది. ఆ బుద్ధిని సక్రమ మార్గంలో పెట్టుకోవాలి. దీన్ని గురించి ఉపనిషత్తు చక్కగా వివరించింది. కఠోపనిషత్తులో ఆత్మానం రథినం విద్ధి అని చెప్పింది. ఆత్మానం రథినం విద్ధి. ఒక రథం ఉందండి. ఆ రథానికి ఒక 5 గుర్రాలు కట్టేశారు. అలానే సారథి ఉన్నాడు, పగ్గాలు ఉన్నాయి. ఆ రథంలో ఒక రాజుగారు కూర్చున్నారు. ఆ రథం వెళ్ళాలి. చక్కగా ఆ రథం వెళుతున్నది. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఆ రథంలో కూర్చున్నటువంటి పరమాత్మను ఆయన రథికుడు అనగా జీవాత్మ. మన శరీరంలో ఒక జీవాత్మ ఉన్నాడండి. ఈ శరీరం అంతా ఒక రథం. అదే ఈ రథానికి మరి పగ్గాలేమిటి? మనఃప్రగ్రహమేవచ. మనస్సేమో పగ్గాలండి, ఇంద్రియములేమో గుర్రాలు. మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి, 5 ఇంద్రియాలు గుర్రాలు. మరి బుద్ధింతు సారథిం విద్ధి. సారథి ఎవరండి? బుద్ధి. ఇక్కడే ఉన్నది అసలు. ఆ బుద్ధి అనేటువంటి ఆయన ఉన్నాడే సారథి. ఆ సారథి ఎలా ఉండాలి అనేటువంటి దానికి చెబుతున్నాడు. ఆయనకి గొప్ప శక్తి ఉండాలి, బుద్ధిశక్తి ఉండాలి అని చెబుతున్నాడు. బుద్ధిశక్తి అంటే దాని అర్థం ఏంటి? సత్ అసత్తు విచక్షణ జ్ఞానం. ఇదిగో ఈ మార్గంలో నుంచి పోతే మనం లక్ష్యాన్ని చేరుతాము, ఈ మార్గం నుంచి తప్పుకొని ఇంకొక మార్గం పోతే మనం చేరవలసిన లక్ష్యానికి చేరము. ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి సత్పథం అనేటువంటిది ఈ సారథికి తెలుసు. కనుక మనం వెళ్ళవలసిన గమ్యస్థానం తెలుసు కాబట్టి అటు నడుపుతాడు. నడపడానికి ఏమిటి? 5 గుర్రాలు. 5 గుర్రాల నుంచి 5 పగ్గాలు. 5 పగ్గాలు వీడి చేతిలో ఉన్నాయి. గుర్రాలు ఏం చేస్తుంటాయి? పరిగెత్తుతూ ఉంటాయి. ఆ పరిగెత్తుతున్నటువంటి వాటిని సక్రమంగా ఎక్కడ ఎంత అయితే స్పీడ్ నడపాలనో చేస్తూ ఉంటాడు. సహజంగా మనకు 5 ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి అని అంటే అవి ఎప్పుడు మాకు ఆహారం పెట్టండి అంటుంటాయి. సహజంగా గుర్రానికి ఏమిటి? ఆహారం పెడతాము, ఆహారం దానికి తీసుకుంటుంది, వెళుతుంది సహజం. కానీ ఈ ఇంద్రియములనే అశ్వములు ఉన్నాయే వీటికి తృప్తి లేనటువంటివి. ఇవి ఎప్పుడు చూసినా ఏమిటి? పక్కదారి పడదాము అని చూస్తుంటాయి. చక్కగా సుఖంగా ఉండాలి. అపమార్గంలో వెళ్ళిపోతుంటుంటే రథం ఎట్లా వెళుతుంది? గుర్రాలు ఇష్టం వచ్చినట్టు పోతుంటే. అందుకని గుర్రాలకు ఉన్నటువంటి పగ్గాలు ఉన్నాయే, ఆ పగ్గాలని ఈ సారథి గట్టిగా పట్టుకుంటాడు. చేతిలో కొరడా కూడా ఉంటుంది. చెప్పిన మాట వినకపోతే ఒకటి వేస్తాడు. అనగా ఈ ఇంద్రియాలు ఉన్నాయి చూశారు, వాటికి మంచి క్రమశిక్షణను కూడా పెడతాడు. క్రమశిక్షణను కూడా పెట్టి నడుపుతూ ఉంటుంటాడు. ఈ జీవన విధానంలో చక్కగా సాగుతూ ఉంటుంటుంది. ఎవరు? మంచి బుద్ధి ఉన్నటువంటి వాడు, మంచి ధీశక్తి ఉన్నటువంటి ఒక డ్రైవరు మన శరీరాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలనో అక్కడికి తీసుకొని వెళతాడు. అప్పుడు డ్రైవర్ని మెచ్చుకుంటారు, సారథిని. ఆ సారథిని ఈ తీసుకువెళ్ళేటువంటి రథంలో కూర్చున్నటువంటి ఆయన మెచ్చుకుంటాడు. అనగా అర్థం బుద్ధి వలన మంచి సద్బుద్ధి ఉంది, వీడు ఇక్కడికి తీసుకొచ్చాడని మెచ్చుకుంటాడు. దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఏమిటనంటే మన బుద్ధిని పెడదారి పట్టించకుండా చక్కనైనటువంటి విధానంలో ఉంచుకోవాలి మన బుద్ధిని. ఎందుకంటే ఈ బుద్ధి అనేటువంటిదే మనకు ఈ జంతుజాలముల నుంచి, ఈ అనేకమైనటువంటి జంతువులు, పక్షులు, అనేకమైన ప్రాణులే అవి కూడా, వాటి నుంచి వీడు వేరైనాడు. వాటికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి ఉన్నది. అందుకనే ఏదైనా దోషం చేస్తే
మనిషిని ఎదుటివాడిని అరే ఈ తప్పు చేసావు నీకు బుద్ధి ఉందా లేదా అంటుంటారు చూడండి. అంతేగాని నీకు మనస్సు ఉందా లేదా, కళ్ళున్నాయి ఇట్లా మాట్లాడరు. ఈయన తప్పు చేస్తే నీకు బుద్ధి ఉందా లేదా అంటారు. చూడండి ఆ పదం ఎట్లా వచ్చిందో. కాబట్టి ఆ బుద్ధిని బలవత్తరం చేసుకోవాలి, శక్తి కలిగించుకోవాలి. ఇది కలిగించుకోవాలి అంటే ఆ బుద్ధికి జ్ఞానం అనేటువంటి దాన్ని పంపిస్తుండాలి. ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని పంపిస్తుంటే ఆ బుద్ధి జ్ఞానపరంగా తెలుసుకొని సత్ అసత్ విచక్షణ జ్ఞానం తెలుసుకొని మంచి దారిలో ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటుంది. కాబట్టి వేదంలో చెప్పినట్టుగా మనము ఈ ధీశక్తితోటి ముందుకు నడుస్తూ ఉండాలి. ఈ విషయాన్ని మంచి ధీశక్తి ఉన్నటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. ఇది స్థితప్రజ్ఞుడు. భగవద్గీతలో చెప్పారు స్థితప్రజ్ఞుడు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు స్థితప్రజ్ఞత అనగా అతని యొక్క ప్రజ్ఞ ఏమిటి, స్థిరంగా ఉంటుంది. దుఃఖేషు అనుద్విగ్నమనాహ, దుఃఖేషు అనుద్విగ్నమనాహ, సుఖేషు విగతస్పృహ. దుఃఖాలు కలిగినాయండి, దుఃఖాలు కలిగేటప్పటికల్లా ఏడుస్తూ కూర్చుంటాడు. సుఖాలు కలిగినాయి, సంతోషంతో ఎగిరిపడుతుంటాడు. ఇవి లోకంలో మనం ఈ ఇద్దరిని చూస్తున్నాం. ఏంటి, దుఃఖాలు కలిగినప్పుడు ఏడుస్తుంటాడు, కొంతమంది సుఖాలు కలిగినప్పుడు సంతోషిస్తుంటారు. మళ్ళీ వాళ్ళే సుఖాలు దుఃఖాలు ఏడవటం, అలానే ఆనందాలు పొందటం, అనగా పైకి పోవటం మళ్ళీ కింద పడటం, ఉద్ధాన పైకి పోవటం పతనం. ఇది ఈ జీవితంలో సాగుతుంటుంది. కాబట్టి ఇటువంటిది వద్దు. ఎలా ఉండాలి అని అంటే ధీశక్తితోటి స్థితధీహి ముని ఉచ్యతే అనగా అర్థం ఏమిటి, ఇతని యొక్క ధీశక్తి సమంగా ఉండాలి. అనగా ప్రియములు అప్రియములు జరిగినాయి. ప్రియాలు జరిగినప్పుడు పొంగిపోకు, అప్రియాలు జరిగినప్పుడు కుంగిపోకు. రెండు విషయములలో నీవు సమంగా ఉండుము. ఆ సమంగా ఉండటానికి నీ యొక్క ధీశక్తి ధీని బుద్ధిని సమంగా ఉంచి బుద్ధిని స్థిరం చేసుకో. అంతేగాని అటు ఇటు పడిపోవటం అనేటువంటిది పెట్టుకోకు అని చెప్పి ఒక ఉదాహరణ ఇందులో మనకు రామాయణంలో మనకు కనబడుతుంటుంది. రామచంద్రమూర్తికి దశరథ మహారాజు గారు నేను నీకు రేపు పట్టాభిషేకం చేస్తున్నాను అని చెప్పాడు. అనగా రేపు రాముడికి రాజ్యాభిషేకం జరుగుతుంటుంది. సరే బాగానే ఉంది. మరి రాజ్యాభిషేకం చేస్తున్నాను అనేటప్పటికల్లా తండ్రి కొడుకుని చెప్పేటప్పుడు కొడుకు ఏంటంటే చాలా ఆనంద ఉత్సాహాలతోటి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నావు, చాలా సంతోషంగా ఉన్నది అని అనాలి కదా. రాముడు ఏమన్నాడు, సరే తండ్రి గారు సరే అన్నాడు. ఉప్పొంగిపోలా, ఏమీ ఉప్పొంగిపోలా. ఎలా ఉన్నాడనంటే సముద్రం ఎట్లయితే గంభీరంగా ఉంటుందో అలా ఉండిపోయినాడు, ఏం మాట్లాడలేదు. సరే అన్నాడు. సరే ఇంటికి వెళ్ళాడు, ఆయన యొక్క భవనానికి ఆయన వెళ్ళాడు. సరే ఆ రోజు రాత్రి జరగవలసినటువంటి జరిగింది. రాముడేమో వనవాసానికి పోవాలి, భరతుడేమో రాజ్యానికి రావాలి. సరే ఈ కథ అంతా మనకు తెలిసిందే. ఆ మరునాడు పొద్దున ఏం చేశాడు, పిలిపించాడు. రామచంద్రమూర్తి నీకు రాజ్యం ఇవ్వటం లేదురా, నువ్వు అడవులకు పోరా అన్నాడు. అనంటే మరి కుంగిపోవాలి కదా, అప్రియం కదా ఇది. మరి నిన్న అదేమిటి తండ్రి, నిన్న ఇస్తానన్నావు రాజ్యం, ఇవాళేమో అడవులకు పో అంటున్నావు, ఇదే న్యాయం? ప్రస్తుత కాలంలో కానీ ఇదే జరిగింది అనుకోండి, తండ్రిని నిలదీసి అడుగుతారు, ఏమిటి నిన్న ఇస్తానన్నావు ఇవాళ ఇవ్వటం లేదు, ఏమిటి దీనిలో అని అంటారు. కానీ రామచంద్రమూర్తి ధీశక్తి, అదే బుద్ధిశక్తి అనమాట. ప్రియ అప్రియములు రెండూ జరిగినప్పుడు సమస్థానంలో ఆ ధీశక్తి ఉన్నవాడు ఉంటాడు. ఆ ధీశక్తి ఉన్నటువంటి వాడే ధైర్యవంతుడు, వాడే ధీరుడు. ఇది అర్థం. ధీరుడు అనేటువంటి పదం కూడా ధీ మీదనే వచ్చింది, బుద్ధిశక్తి మీదనే వచ్చింది అన్నమాట. ఆ తండ్రితోటి సరేనండి అలానే అన్నాడు. సరే మీరు చెప్పినట్లుగా నేను అడవికి వెళ్తాను, ఎందుకంటే పితృవాక్య పరిపాలన కదా, తండ్రి ఏది చెబితే అది పరిపాలించడం అనేటువంటిది ధర్మం. సరే వెళతానన్నాడు. మరి ఇదే విషయాన్ని అక్కడ పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడు విని, లక్ష్మణుడికి కోపం ఎక్కువ. లక్ష్మణుడు ఏమన్నాడనంటే రామచంద్రమూర్తితోటి, తండ్రి నిన్నేమో
రామచంద్ర అన్నయ్య నిన్నేమో మన తండ్రి గారు రాజ్యం ఇస్తానన్నాడు, నీకు ఇప్పుడు లేదని అంటున్నాడు, పో అంటున్నాడు, ఇదే న్యాయం, ఇది అధర్మం, నువ్వు సరే అను, నేను దశరథ రాజుని ఖైదు చేసేస్తాను, చెరసాల్లో పడేస్తానన్నాడు. చూసుకోండి ఎంతటి విశేషము దీనిలో. 2 విశేషాలు అక్కడ చెబుతున్నాడు. ఈయన కోపం వచ్చేసింది లక్ష్మణుడికి కోపం వచ్చేసి నేను ఇంత పని చేస్తానన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి ఆయన పితృవాక్య తండ్రి అలా చేయకూడదు అని ధర్మం చెప్పాడు. సరే దాంతో సరిపోయింది. ఇది ఏమిటి ఎందుకు చెబుతున్నామనంటే మానవ జీవితంలో ప్రియ అప్రియములు అందరికీ జరుగుతూనే ఉంటాయండి. ఒకసారి విజయం జరుగుతుంది, ఇంకొకసారి అపజయం కలుగుతుంది. విజయం కలిగినప్పుడు పొంగిపోవటం, అపజయం కలిగినప్పుడు కుంగిపోవటం, ఈ విధంగా మనిషి కుంగిపోవడం, అనేకమైనటువంటి కష్టాలు పొందడం, అనేకమైన చేసుకుంటుంటారు. కొంతమంది కుంగిపోయినారనుకోండి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, రకరకమైనటువంటి వాళ్ళు, రకరకమైన మనం ప్రస్తుత కాలంలో శ్లోకం చూస్తున్నాం. కాబట్టి వేదం ఏం చెప్పింది అంటే, రామాయణం అనే వేదం ప్రియ అప్రియములు జరుగుతూ ఉంటుంటాయి, ఈ రెండింటిని సమస్థానంలో చూసుకోండి. ప్రియం జరిగినప్పుడు పొంగిపోవాకండి, అప్రియం జరిగినప్పుడు ఏమో కుంగిపోవాకండి. ఈ 2 సమస్థానంలో ఎల్లప్పుడూ ఉంచుకోండి, పొంగిపోవద్దు కుంగిపోవద్దు అని చెప్పారు. అందుకనే వీటిని ద్వంద్వములు అని చెప్పారు. కష్టము సుఖము, కష్టం వచ్చినప్పుడు ఏడవటం, సుఖం వచ్చినప్పుడు సంతోషం, ఇట్లా అనేకమైన ప్రియ అప్రియములు. ఇట్లా శీత ఉష్ణ, శీతం వచ్చినప్పుడేమో చలి, ఉష్ణ వచ్చినప్పుడు వేడి, ఈ అన్నిటినీ ఈ విధంగా సమదృష్టితో చూసుకోండి. ఈ దృష్టి ఎవరికి ఉంటుంది అని అంటే ధీశక్తి, ఆ బుద్ధిశక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. అట్లా కాబట్టి స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఎన్ని వస్తున్నా సరే అనేకమైన సంపదలు వస్తుంటాయి, అనేక విజయాలు జరుగుతుంటాయి, ఏమాత్రము పొంగిపోడు. అందుకనే భగవద్గీతలో చెప్పారు, ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపహ. సముద్రంలోకి నీళ్లు ఎన్ని వస్తున్నాయో చెప్పలేము. ఎన్ని నీళ్లు వస్తున్నాయి, మరి నీళ్లు వస్తున్నాయి కదా, పొంగిపోవాలి కదా సముద్రుడు. ఆ సముద్రం అంటేనే నీళ్లు. ఆయనకి ఎంతో చెప్పలేంత సంపద ఉంది, నీళ్ల సంపద. ఆ నీళ్ల సంపదతో ఇంకా వస్తున్నాయి, మరి పొంగిపోవాలిగా, పొంగిపోలేదు. ఆ పొంగిపోకుండా ఒక స్థిరంగా అలానే ఉండిపోయినాడు. అలా సముద్రాన్ని చూసి మీరు నేర్చుకోండి అయ్యా, అలా ధీశక్తితోటి ధైర్యం, సముద్రుడికి ఎంత గంభీరంగా ఉన్నాడో, ధైర్యంగా ఉన్నాడో, ఎన్ని నదులు వచ్చి చేరుతున్నా కానీ పొంగిపోవటం లేదు ఆయన. కాబట్టి అట్లనే మీకు ఎన్ని సంపదలు వచ్చినా కానీ ఎన్నైనా సరే పొంగిపోవద్దు. ఇదంతా ఏమనుకోవాలి మీరు అనంటే, సంపదలు వస్తున్నాయి అని అంటే అదంతా పరమాత్మ యొక్క అనుగ్రహం అని అనుకో, పొంగిపోవద్దు. కాబట్టి ఇవన్నీ ఎవరికి ఎట్లా ఉంటుంది, ధీశక్తి ఉన్నటువంటి, బుద్ధిశక్తి ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందుకనే స్థితప్రజ్ఞతలో కూడా చెప్పినటువంటి గొప్ప విశేషాలన్నమాట. స్థితప్రజ్ఞుడు ఎప్పుడు చూసినా సరే, కోపం వచ్చిందనుకోండి కొంతమంది కోపంతో ఊగిపోతారు, అనేకమైన చేస్తుంటారు. చివరికి ఏమవుతుంది, ఆ కోపం వలన తనను తానే నాశనం అవుతుంది. అందుకని భగవద్గీతలో క్రోధాద్భవతి సమ్మోహ అని చెప్పారు. క్రోధం వలన తనను తాను మర్చిపోతాడు, మోహంలో పడిపోతాడు. మోహం అంటే అజ్ఞానం. అజ్ఞానంలో పడిపోయేటప్పటికీ క్రమంగా తనను తాను మర్చిపోవటము, దానికి తగినటువంటిగా, కోపానికి తగినటువంటిగా ప్రతీకారం తీసుకోవటము, ఆ ప్రతీకారం తీసుకోవటం దాని ప్రకారంగా చివరికి బుద్ధి నశిస్తుంది. అంటే బుద్ధి నశిస్తుంటే అర్థం ఏంటి, బుద్ధి ఏం చెబుతుంది, మంచి చెడు చెబుతుంటుంది. కాబట్టి మంచి చెడుల తారతమ్యం లేకుండా పోతుంది, చివరికి నశించును. కాబట్టి దీనికి మూలం ఎక్కడుంది, క్రోధము. క్రోధాన్ని అదుపులో చేసుకోవటం అనేటువంటిది బుద్ధి విశేషము. బృహదారణ్యకోపనిషత్తు ఒక గొప్ప విశేషం ఉన్నది. విశేషం ఏమిటంటే, ఇందులో జనక మహారాజు గారు ఓ పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఏమిటంటే, తన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది బ్రహ్మవేత్తలు ఉన్నారు. ఈ బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళని తెలుసుకోవాలి అనుకున్నాడు. అందుకని ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాడు. బ్రహ్మవేత్తలు అందరూ వచ్చేసారు.
ఆ బ్రహ్మవేత్తలందరూ వచ్చేసేసారు. ఆయన జనక మహారాజు గారు అన్నాడు, ఏమండి మీలో వరిష్ఠులు ఎవరు? వరిష్ఠులు అంటే శ్రేష్ఠులు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠులు ఎవరు? అంటే బ్రహ్మజ్ఞానము తెలిసినటువంటి వాళ్ళల్లో గొప్పవాళ్ళు ఎవరు అని ప్రశ్న వేశాడు. అని అంటే అందరూ అట్లనే కూర్చున్నారు. ఎవరికి వాళ్ళే అనుకున్నారు, నేను గొప్ప అని అనుకోవటమే, ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరైతే గొప్పవాళ్ళు వాళ్ళకి 1000 గోవులను ఇస్తాను అని చెప్పాడు. ఆ గోవులకు కూడా వాటి యొక్క శృంగములకు కొమ్ములకు బంగారు తొడుపులు వేసి మరీ ఇస్తాను అన్నాడు. చూసుకోండి ఎంతటి గొప్ప విశేషమో. అని ఎవరు రాలేదు. ఎవరు వచ్చారు ముందుకేనంటే యాజ్ఞవల్క్య మహర్షి వచ్చాడు. యాజ్ఞవల్క్య మహర్షి వచ్చి నేను బ్రహ్మవేత్తల్లో వరిష్ఠుణ్ణి అన్నాడు. అనంటే మిగిలినటువంటి తక్కినటువంటి వాళ్ళు ఉంటారు కదా సభలో ఉన్నవాళ్ళు, వాళ్ళల్లో అశ్వలుడు అనేటువంటి ఒక మహర్షి, నీవా బ్రహ్మవేత్తవే, మేము ఇంతమంది ఉంటే మేమెవరూ ముందుకు రాలేదు, నువ్వు వచ్చావు, నీ యొక్క బ్రహ్మజ్ఞానం ఏమిటో పరీక్షిస్తాము అని ఆయన ఓ ప్రశ్న వేశాడు. అశ్వలుడు అనే మహర్షి ఆయన ఏం ప్రశ్న వేశాడు? మృత్యువుని గురించి చెప్పుము అన్నాడు. చెప్పాడు. మళ్ళీ ప్రశ్న వేశాడు. మళ్ళీ ఇట్లా ఈ ప్రశ్నలు వేసి చివరికి వాటన్ని సమాధానాలు చెప్పారు యాజ్ఞవల్క్య మహర్షి. చివరికి ప్రశ్నలు వేయలేక ఆయన అలా కూర్చున్నాడు. అయ్యా నువ్వు బ్రహ్మర్షివి అని అన్నాడు. అంతటితో ఆకుండా ఇంకొక ఆయన వచ్చాడు, శాకల్యుడు అనేటువంటి ఆయన వచ్చాడు. నేను ప్రశ్నలు వేస్తాను అన్నాడు. ఆయన ప్రశ్నలు వేశాడు, సమాధానాలు చెప్పాడు. ఆ తర్వాత గార్గి అనేటువంటి ఒక స్త్రీ ఋషి, ఆ కాలంలో స్త్రీలు కూడా గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానులు ఉన్నారు, వాళ్ళని ఋషికలు అంటారు. అలానే గార్గి అనేటువంటి ఆమె యాజ్ఞవల్క్యుడిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే 8 మంది ప్రశ్నలు వేశారు, గొప్ప వాళ్ళందరూ. వాళ్ళు సామాన్యులు కాదు, బ్రహ్మవేత్తలు వాళ్ళందరికీ సమాధానాలు చెప్పాడు ఆయన. తొణకకుండా సమాధానం చెప్పాడు. సహజంగా తొణకకుండా అంటే సహజంగా ఏదో నిండుకుండా తొణకదు అని అంటారు, చూశారు. అనగా అర్థమే బుద్ధి అంతా నిండిపోయిందండి బ్రహ్మజ్ఞానంతో, ఎందుకు తొణుకుతుంది? నిండుకుండా తొణకదు. కాబట్టి ఆయన 8 మంది ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. దానిలో గార్గి వేసిన ప్రశ్నలకు కూడా సమాధానం అన్నీ చెప్పేశాడు. ఇవన్నీ బ్రహ్మమును గురించి వేసిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయే, ఈ సమాధానములంతా కూడా బ్రహ్మమును గురించి అప్పుడు వాళ్లకు తెలియని విషయాలు కూడా తెలుసుకున్నారండి. గొప్ప విశేషం ఏంటంటే ఈ ధీశక్తి ఉన్నటువంటి వాళ్ళని కదిలిస్తే సరి, అంత గొప్ప విశేషాలు బయటకు వస్తాయి. యాజ్ఞవల్క్య మహర్షి అన్నిటికీ సమాధానాలు చెప్పేశాడు. జనక మహారాజు గారు సంతోషించాడు. జనక మహారాజు గారు సంతోషించి, ఏమండి మీరు నాకు బ్రహ్మ జ్ఞానం ఉపదేశించండి అని అన్నారు. అంటే సరే బ్రహ్మజ్ఞానం ఉపదేశించడం ఇదంతా జరిగిన తర్వాత మనకు ఈ బృహదారణ్యకోపనిషత్తులో విస్తృతంగా ఉన్నటువంటి ఒక విశేషం ఇది. బృహదారణ్యకోపనిషత్తు అంతా యాజ్ఞవల్క్య మహర్షి ఎక్కువ. ఈ యాజ్ఞవల్క్య మహర్షి ఎంతటి గొప్పవాడనంటే సూర్యుని ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని పొందినటువంటి వాడు. యాజ్ఞవల్క్య మహర్షి పేరుతోటే యాజ్ఞవల్క్య స్మృతి వచ్చింది. ఆ యాజ్ఞవల్క్య స్మృతి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ధర్మాలకి ఆచారాలకి ప్రమాణమైనటువంటి యాజ్ఞవల్క్య స్మృతి. యాజ్ఞవల్క్య మహర్షి యొక్క ధీశక్తిని గురించి మనం ఆ వేదాన్ని చదువుకుంటుంటే, బృహదారణ్యకోపనిషత్తును చదువుకుంటే తెలుస్తుంది. వేదం చదువుతున్నామంటే దాని గురించి మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అనగా యాజ్ఞవల్క్య మహర్షిని అనుసరించి మనం ఈ విధంగా నడుచుకోవాలి. అనగా మనం ఈ జ్ఞానం సంపాదించుకోవాలి, బుద్ధికి విశేషమైనటువంటి శక్తిని ఇచ్చుకోవాలి అని అంటే అర్థం ఏమిటి? బుద్ధికి ఇచ్చుకోవాలంటే ధీశక్తి ఉండాలని అంటే జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందడం అనేటువంటిది ఎక్కడో కొనుక్కుండేది కాదు. ఇదంతా కూడా ఏమిటనంటే సద్గురువులను ఆశ్రయించుకొని సద్గురువుల యొక్క ఆశ్రయం పొంది అట్లా పొందాలి. ఇట్లా ఈ విధంగా
అంతేకాకుండా విశేషమైనటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు కూడా తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటేనే అప్పుడు ఈ ధీశక్తి పెరుగుతుంటుంది, ఇది అర్థం. కాబట్టి అట్లనే మనకు ఈ విధంగా చూసుకుంటూ పోతే మనకు భగవద్గీతలో కూడా చాలా విశేషాలు కూడా వస్తున్నాయి. ఆ బుద్ధిశక్తిని గురించి చాలా విశేషాలు కూడా మనకు, ఉదాహరణకి అర్జునుడికి పరమాత్మ భగవద్గీత చెబుతుంటుంటే ఆయన 23 ప్రశ్నలు వేశాడు. శిష్యుడికి చెబుతుంటే శిష్యుడు ఊరికే వింటూ అట్టనే కూర్చోలేదు. ఏమని ఇవన్నీ చెప్పిన తర్వాత, అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఇట్లా చెబుతున్నారు జ్ఞానం అనే విధంగా, మరి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవదృఢం, ఎట్లా చెప్పండి, ఈ చంచలమైనటువంటి మనస్సుని దృఢంగా ఉంచుకోవడం ఎట్లా చెప్పండి అని అంటే అప్పుడు ధ్యాన యోగం చెప్పారు. ఎందుకంటే చెప్పేది ఇటువంటివన్నీ కూడా తెలుసుకుంటేనే మన యొక్క బుద్ధి స్థిరమయ్యి ఉంటుంది. కాబట్టి మన జీవన వేదంలో ఈ విధంగా ఈ భగవద్గీత కానీ ఉపనిషత్తుల గురించి కానీ తెలుసుకొని మన యొక్క బుద్ధిని బలవత్తరం చేసుకొని మన యొక్క బుద్ధిశక్తి చేత మన జీవన విధానాన్ని సన్మార్గంలో నడుపుకుంటారని అందరినీ కోరుతూ స్వస్తి, శుభం భూయాత్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.